నాయకుడి నందన్ గారికి, గౌరవనీయులు పెద్దలు అన్వేష్ రెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు గడుగు గంగాధరన్న గారికి, గౌరవనీయులు పెద్దలు మన నరసింహరావు గారు కోర్టుల ఇన్ఛార్జి గారికి, అదేవిధంగా పెద్దలు అరకల నర్సారెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు డిసిసి అధ్యక్షులు మరి కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు మోహన్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా పెద్దలు మాజీ ఏఎంసీ చైర్మన్ పిసిసి కార్యదర్శి ప్రధాన కార్యదర్శి అయినటువంటి మరి నగేష్ రెడ్డి అన్న గారికి, గడుగు గంగాధర్ అన్న గారికి, అదేవిధంగా శేఖర్ గౌడ్ అన్న గారికి, మరి పెద్దలు గంగారెడ్డి గారికి, మరి పెద్దలు మరి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ అధ్యక్షులు మరి చంద్రుడు నాయక్ గారికి, ఆ బాయి వైస్ ప్రెసిడెంట్ మరి యాదగిరి నాయక్ గారికి, ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలందరికీ మరి ఎన్నిక వరుసలో దయచేసి మరి మన సదర్ నాయక్ రాజు నాయక్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. మరి ఇవాళ ఈ జిల్లాలోని బంజారాలందరికీ మరి ఆశీర్వాదం అందించడానికి మీరు వచ్చినందుకు సార్ మీ అందరికీ మరి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారికి, మరి రాహుల్ గాంధీ గారి సోదరులందరము బంజారా సోదరులందరము మరి మరి ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డిలో మరి బంజారాలో ఒక దాటిపై ఐక్యమత్యంగా ఉంది. చూస్తే మరి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి మరి 2 సార్లు ప్రభుత్వం ఈ గిరిజనులకు బంజారాకు రిజర్వేషన్ ఇచ్చారు, మరి ఉద్యోగాలు ఇప్పించారు, ఇల్లు కట్టించారు. రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఈ గిరిజనులందరూ ఆ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాల్లో నిజామాబాద్ జిల్లాలో గిరిజన సమస్యలు ఏ విధంగా ఉన్నాయి అంటే చెప్పి పెద్దలు గౌరవనీయులు మరి మన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ గిరిజన ఆదివాసుల చైర్మన్ బెల్లానాయక్ గారు, మరి అదేవిధంగా మరి జిల్లా మన పెద్ద దిగ్గన మాజీ మంత్రులు, బోధన శాసనసభ్యులు, అదేవిధంగా నిజామాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు అందరూ కలిసి నిజామాబాద్ జిల్లాలో ఒక బంజారా మీటింగ్ చెప్పగానే నేను ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ తరఫున నిజామాబాద్ జిల్లా ఆదివాసీ గిరిజన బంజారా సదస్సును నిర్వహించడం కోసం మీకు అందరికీ పిలవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన గౌరవ పెద్దలు మరి బోధన శాసనసభ్యులు మరి మన నిజామాబాద్ జిల్లాకు పెద్ద ఆయన తులసిరెడ్డి గారికి, అదేవిధంగా నిజామాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ భూమిరెడ్డి సార్ గారికి, అదేవిధంగా రాష్ట్ర గిరిజన విభాగం చైర్మన్ బెల్లానాయక్ సార్ గారికి, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు పెద్దలు మరియు మాండవేశ్వర గారికి, అదేవిధంగా మరి ఎమ్మెల్సీ మన పార్లమెంట్ అభ్యర్థి అయిన మన పెద్దలు జీవన్ సార్ గారికి, అదేవిధంగా ఉర్దూ అకాడమీ చైర్మన్ తారక సార్ గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు పెద్దలు అన్నయ్య మోహన్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా పిసిసి కార్యదర్శి గడుగుందర్ గారికి, మరి అదేవిధంగా అన్వేష్ రెడ్డి గారికి, మరి పిసిసి కార్యదర్శి గణేష్ గారికి, అదేవిధంగా పెద్దలు శేఖర్ గౌడ్ గారికి, ఉపేంద్ర గారికి, మరియు మా రాష్ట్ర గిరిజన శక్తి అధ్యక్షులు శరత్ నాయక్ గారికి, మరి బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షులు చంద్రుడు నాయక్ గారికి, అందరికీ పేరు పేరుగా మరి మన బంజారా సోదరులకు ముందున్న సోదరులకు అమ్మలకు అక్కలకు అందరికీ చేకూర్చి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనము మన తాతలకు చెప్తుంది ఏదైతే మనకు సహాయపడ్డారో వారికి ఎప్పుడు మర్చిపోతూ తిన్న తిండి ఏ విధంగా తిన్నామో దానికి ద్రోహం చేయడం.
మర్చిపోవద్దని చెప్పేసి ఈ సభను తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏదైతే ఇందిరాగాంధీ 1976 మెదక్ ఎంపీగా ఉన్నప్పుడు మన ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మన గిరిజనుల యొక్క కష్టం చూసి మనకు భారత రాజ్యాంగ అంబేద్కర్ రాసిన 15వ ఆర్టికల్ ప్రకారం మన గిరిజనులకు మనకు రిజర్వేషన్ చేర్పించడం జరిగింది. చేర్పించిన తర్వాత అన్ని విధాలా మనకు వ్యవసాయంలో కానీ మనం ఏ పని చేసుకున్నా కానీ బ్యాంకులో లోన్స్ రావాలంటే ఈ పెద్దలు ఉన్నాయి కానీ పెద్దలు వేసుకున్న అందరూ వీళ్ళందరూ రైతు సోదరులు దొరలు కాదు కాంగ్రెస్ పార్టీ దొరలు కానీ ఇప్పుడు ఉండదు మూడు ఎవరు లేరు. రిజర్వేషన్ చేర్పించిన తర్వాత ఏదైతే భూస్వాముల దగ్గర కానీ దొరల దగ్గర కానీ 100 ఎకరాల భూమిని చూసుకొని అప్పుడే మనకి ఇందిరాగాంధీ మనకి పేదలు బంజారులు గిరిజనులు వాళ్ళందరికీ భూములు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూస్తే మరి 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కష్టాలను చూసి మనకు అటు హక్కు చట్టం 2006లో అటు హక్కు చట్టం చేసి కోడు భూముల పట్టాలను కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు 2006 రాజశేఖర పీరియడ్లో కాంగ్రెస్ ప్రభుత్వమే మనకి ఇచ్చిందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నారు. అదేవిధంగా చూస్తే ఇప్పుడు మీరు మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ మనకు 10% రిజర్వేషన్ 12% రిజర్వేషన్ ఇస్తున్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వము సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం 2014లో మన నిజామాబాద్ నుంచి ఎంపీగా కవిత ఉంది. అంతకుముందు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మధ్యవర్తి గవర్నమెంట్ అప్పుడు ఏదైతే మన బడుగు బలమైన వర్గాల కోసం జిల్లా కోసం ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో కష్టసుఖాల కోసం అప్పుడు పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు కవిత గారిని ఒక్క రోజు కూడా మన గిరిజన రిజర్వేషన్ కానీ మన కోడు పట్టభూముల విషయం కానీ ఒక్క రోజు కూడా పార్లమెంట్లో కానీ ఇక్కడ స్టేట్ అసెంబ్లీలో కానీ ఇక్కడే మమ్మల్ని రిజర్వేషన్ చేస్తామని చెప్పేసి ఇక్కడ కేసీఆర్ డిమాండ్ చేస్తారు. అక్కడ పార్లమెంట్లో పోయి అక్కడ ఆపేస్తారు. ఎందుకంటే ఇక్కడ ముందులే అక్కడే పెద్ద మోడీ ఇక్కడేమో చిన్న మోడీ. ప్రతి దాంట్లో కూడా మన వ్యవసాయంలో కానీ ఉద్యోగాలు కానీ ఏ కండిషన్ కానీ మన అన్యాయం జరిగింది. కానీ ఈ 10 సంవత్సరాల్లో ఒక ప్లాన్ జరిగింది ఏది లేదు. ఆ కవిత అయిపోయిన తర్వాత గత 5 సంవత్సరాలు ఇదే ఎంపీ అనిల్ గారు మన సేవలు మన ఆశీర్వాదంతో మన రామరావు మహారాజ్ గారిని తీసుకొచ్చి ఒక యాగం చేసి ఆ యాగంలో మన రామరావు మహారాజ్ ఆశీర్వాదం తీసుకొని నువ్వు గెలిచిపోతావు చెప్తే గెలిచిపోయాడు. అది సార్ కులదేవత రామరావు మహారాజ్ యొక్క ఆశీర్వాదం. ఎందుకంటే మా సేవలు మహారాజ్ యొక్క మార్గంలో రామరావు మహారాజ్ కలిసి ఏ ఆశీర్వాదం ఇచ్చినా పనిచేయదు. ఆ ఆశీర్వాదం ఇచ్చిన లేకుండా సార్ ఆ అరవిందం కూడా నలుగురు కూడా లేకుంటే కానీ ఆశీర్వాదం తెలుస్తుంది. కానీ మనకు దూరం చేసి
ఖర్గే గారి ఆదేశానుసారం సోనియా గాంధీ గారు ఆశీర్వదించి రాహుల్ గాంధీ గారు నేను నీ వెంబట ఉన్నాననేటువంటి మాట చెప్పి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి నిజామాబాద్ లోక్సభ అభ్యర్థిగా మన అందరి సమక్షంలో గిరిజన సోదర సోదరిమణులు బియా భాయి అందరికీ రామ్ రామ్ చెప్పడానికి వచ్చేసినటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారికి, నాతో పాటు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు మానాల మోహన్ రెడ్డి గారికి, నాతో పాటు ఈరోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు మాకు ఈరోజు మీ మధ్య ఉండడానికి అవకాశం కల్పించి చేరడంగా మన ముందు ఉన్నటువంటి గిరిజన ముద్దు బిడ్డ బెల్లా నాయక్ గారికి, అన్వేష్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు పెద్దలు మాండవ వెంకటేశ్వరరావు గారికి, నర్సారెడ్డి గారికి, సోదరి మనులు సోదరులారా పెద్దలు చాలా మంది ఉన్నారు. పేరు తీసుకోకపోతే ఇక్కడ ఎన్నో ఉన్నారు, అందరి పేరు చెప్పగలుగుతా కానీ అందరి పేరు చెప్తే సుదర్శన్ రెడ్డి అని అంటాడు, నువ్వు తక్కువ మాట్లాడు, నువ్వు మాట్లాడిన మాటలు ప్రజలకు అర్థమయ్యే విధంగా మాట్లాడాలని చెప్పిన సందర్భాన్ని పురస్కరించుకుని ఇక్కడ మనం అందరం ఎందుకు సమావేశమైనా ఈ రోజు ఈ సమావేశంలో పార్లమెంట్ అభ్యర్థిగా మన పెద్దలు జీవన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు మీద ఓటు అడగడానికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కానీ వేదిక ముందు ఉన్నటువంటి ఈ రోజు ఇక్కడికి హాజరైనటువంటి గిరిజన సోదర సోదరిమణులు కానీ మిమ్మల్ని అందరినీ ఐకమత్యంగా ఇక్కడ తీసుకొచ్చినటువంటి గిరిజన నాయకులందరికీ చేతులు జోడించి పాదాభివందనం చేస్తా ఉన్నా. నాకు ఈరోజు సంతోషంగా ఎదుర్కొంటే మనమందరం ఐకమత్యంగా భూపతి రెడ్డి గారిని 22,000 మెజార్టీతో గెలిపించాం, అదేవిధంగా సుదర్శన్ రెడ్డి గారిని గెలిపించాం. అనేక కారణాలతో మనకి ఇద్దరు శాసనసభ్యులు పాల్గొండ కానీ ఆర్మూరు కానీ ఓడిపోయినటువంటి విషయం. కానీ ఈరోజు ఈ జిల్లాలో గిరిజనులు కాంగ్రెస్ పార్టీకి లంబాడ సోదరి మరియు సోదరులు ఓటు వేస్తేనే భూపతి రెడ్డి గారికి 20,000 మెజార్టీ వస్తుంది. అందుకని మాకు పూర్తి విశ్వాసం ఉంది. నేను మీ ప్రాంతంలో సిద్దిపేటలో పుట్టినటువంటి బిడ్డలు, ఇక్కడ చాలా మంది నాయకులు ప్రాంతావాసులు ఉన్నారు. ప్రతి కార్యక్రమాల్లో మీ దగ్గరికి మేము వస్తాం. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారిని కూడా పండుగకు మీ దగ్గరికి తీసుకొచ్చి తూంపల్లిలో మీ సమక్షంలో పాల్గొన్న నాయకులు మేమందరం మీతో కలిసి పనిచేశాం. ఈరోజు ఎందుకు ధైర్యంగా మాట్లాడుతున్నామంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు మనం అనేక సందర్భాల్లో భూపతి రెడ్డి గారు, నేను, నాగేశ్వర రెడ్డి గారు, నర్సారెడ్డి గారు ఈ ప్రాంతంలో గిరిజన సమస్యల పట్ల, గిరిజనుల పోడు భూముల సమస్యల పట్ల, గిరిజనుల మీద అటవీ శాఖ అధికారులు అన్యాయం చేస్తున్నటువంటి సమస్యల పట్ల ప్రభుత్వంతో పోరాడినటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ రేపటి ఎన్నికల్లో మనకు జిల్లాలో పార్లమెంట్ సభ్యుడుగా గెలిపిస్తే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి మనం చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుందనేటువంటి విషయాన్ని గ్రహించాలనేటువంటి విషయం. ఈ పోడు భూముల విషయం పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, పెద్దలు భూపతి రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఎన్నికల తర్వాత మన ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తీర్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకనే వేరే విషయాల్లో పోకుండా నాకు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పెద్దల దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకొస్తా ఉన్నాను. ఇక్కడ చదువుకున్నటువంటి యువకులు కానీ, ఉద్యోగాల్లో ఉన్నటువంటి రవాణా సోదరులు కానీ ఈరోజు మంచి అవకాశం ఉంది. మీ కుటుంబాలతో మాట్లాడి చదువుకున్నటువంటి శక్తి గ్రూపులు కూడా ఇక్కడ వేయాలి. యూనివర్సిటీకి సంబంధించినటువంటి యువకులు ఇక్కడికి వచ్చారు. మీతో మాట్లాడి కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమాల పట్ల నిన్ననే రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ లో ఏదైతే డిక్లరేషన్ 5 అంశాలు చేశాడో దానివల్ల మనకు జరిగే ప్రయోజనాల పట్ల ప్రజలందరికీ తెలియజేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. అందుకొరకే పెద్దలతో నేను ఈరోజు కోరుకునేది ఒకటి, లంబాడాలు ఐకమత్యంగా ఉంటే కాంగ్రెస్ గెలుపు ఖరాబైనటువంటి విషయం. ఆ గెలుపు వల్ల రేపు జీవనన్న తప్పకుండా ఈ నియోజకవర్గంలో గెలుస్తాడు. జీవనన్న వీళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే మీరు పార్లమెంట్ లో తప్పకుండా మాట్లాడతారు. మీరు ప్రజల సమస్యలను మాట్లాడే వ్యక్తి కాబట్టి ఆ విషయాలను ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంట్ లో గిరిజన విషయాలను, లంబాడాల విషయాలను మీరు తూచా తప్పకుండా అమలు చేసే విధంగా సహాయం చేయాలని కోరుకుంటూ వేరే విషయాలకు పోకుండా ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లో మాకు ఒక ఇఫ్తార్ పార్టీ ఉంది. పెద్దలు అక్కడికి రమ్మన్నారు కాబట్టి నేను అక్కడికి వెళ్తాను. దయచేసి పెద్దలు క్షమించవలసిందిగా నాకు పర్మిషన్ ఇవ్వవలసిందిగా కోరుకుంటూ మీకు నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ మనోజ్ గారైంది 30 చేయలేదు. కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన
నిలబడి ఇక బీఆర్ఎస్ పద్ధతి అయిపోయింది, బీజేపీ పార్టీ కూడా మరి అయిపోతుంది. ఎవరికైతే ఆందోళనతో రాజకీయాలు చేస్తారో ఎవరిని కూడా చరిత్ర ఉన్నటువంటి పరిస్థితి లేదు. బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఆందోళనతో పనిచేశారు, వాళ్ళు ఇంటికి పంపించారు. ఈయన మన బీజేపీ పార్టీ పార్లమెంట్ సభ్యులు అంతే ఆందోళనతో పనిచేస్తా ఉన్నాడు. ఖచ్చితంగా మరి ఆలోచనలు కూడా ఇంటికి పంపించే రోజు దగ్గర పడ్డాయి. అటు బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ రెండు ఒకటే. కాబట్టి మనం డెవలప్మెంట్ విషయంలో పట్టించుకోలేదు. ముఖ్యంగా మన కాన్స్టిట్యూన్సీ విషయం ఆలోచించినట్లయితే ముఖ్యంగా మంచిగా ప్రాజెక్టు మరి తండాలని ముంచేసే ప్లాన్ చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ దగ్గర తండంలో ఉంటే మరి డిజైన్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఎందుకంటే తండంలో చేశారు. ఎట్టి పరిస్థితుల్లో సురేష్ గారు మాట్లాడారు. తండాలు ఉండకుండా పాత డిజైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్ ప్రకారం ఎందుకంటే మన దేశంలో చెప్పడం జరిగింది. ఒకటి తండాలు ఉండకూడదు, మన సిరిపడలాగా మన తండాలు బాగుపడదు. తాగునీరు మన సాగునీరు అసలు సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. జై జగన్. చాలా కాలం నుండి మన బంజారా సంబంధించిన నాయకులు కానీ అమ్మలు కానీ ఎక్కడ కార్యక్రమాలు అవ్వబడగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత చక్కగా అనుకుంటారు. మరి ఇప్పుడే పెద్దలు జీవానంద గారు అభ్యర్థిగా వచ్చిన సందర్భంగా మరి బంజారా నాయకులు అమ్మలందరూ వచ్చారు కదా, మీ అందరికీ సిల్లిలో బయలుదేశారు. తద్వారా ముఖ్యంగా మన బంజారాలో అందరూ ఆశీర్వాదంతో గెలిచిన మీ అభిమాన నాయకుడు భూపతి రెడ్డి గారు. ఇందాక నర్సరెడ్డి గారు మాట్లాడుతూ చెప్పారు, మన బంజారా సోదరులు ఎక్కడ వేస్తే అంత ఓట్లు వేస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుపోని. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మన ఎస్సీ లేక ఓట్లు ఎక్కడెక్కడ ఎక్కువ ఉన్నాయో అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచిందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వేదిక కలిసిన పెద్దలందరినీ పేరు పేరుగా మా పెద్దన్న గారు కానివ్వండి, అనిల్ గారు కానివ్వండి, నర్సన్న గారు కానివ్వండి, అన్వేష్ గారు కానివ్వండి, గంగారెడ్డి, నగేష్ రెడ్డి, శేఖర్ గారు, ఇంకా ముఖ్య నాయకులు చాలా ఉన్నారు. మా మోహన్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షుడు, సారీ మరింత పేరు మాట్లాడినాక అందరికీ పేరు పేరుగా తెలియజేస్తూ ఒకటి మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో రాకముందు నీళ్లు నిధులు నియామకాలు అనేసి ఈ రాష్ట్ర ప్రజలందరినీ మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ నీళ్లు ఇవ్వలేదు, ఎక్కడ నిధులు ఇవ్వలేదు, ఎక్కడ నియామకాలు చేయలేదు. ముఖ్యంగా నేను ఒక దళిత బిడ్డగా మీకు ఒక మాట చెప్తా ఉన్నాను. ఎస్టీలకు కానివ్వండి మనకు స్పెషల్ డ్రైవ్ కింద ఉద్యోగాలు నియమించేది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. కానీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క రోజు కూడా స్పెషల్ డ్రైవ్ కింద ఈ నిజామాబాద్ జిల్లాలో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 204లో మన విద్యార్థులందరూ పొరుగు రాష్ట్రాల్లో చదువుకుంటున్నారంటే ఈ జిల్లాలోని నాయకులందరూ కలిసి ఏకతాటి మీద రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మన తెలంగాణ యూనివర్సిటీ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ యొక్క ఘనతని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా 2009లో ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ ఉన్న ఉమ్మడి జిల్లాలో అందరిపై పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఒకరే గెలిచిన తద్వారా ఇక్కడ మనందరికీ బీదలకు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇబ్బందులు అవుతున్నాయో హాస్పిటల్ తీసుకురావాలనే భావనతోని మన నేరాలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఒకరే మంత్రిగా ఉన్నారు. ఢిల్లీకి ఆయన సొంత ఖర్చులు పెట్టుకొని 3-4 సార్లు ఢిల్లీకి పోయి మనకు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన ఘనత పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు తెలియజేస్తా ఉన్నారు. మరి ఈ యొక్క జిల్లాకు సంబంధించి మండల వెంకటేశ్వరరావు గారు ఆ రోజు పార్టీలు లేకుండా ఇతర పార్టీలో ఉన్న ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి మరి ఈ యొక్క జిల్లా ప్రజలకు చక్కని సేవ అందించి చక్కని పేరు తెచ్చుకున్న నాయకుడు. మరి ముఖ్యంగా ముగ్గురు నాయకులు చక్కని పేరు తీసుకున్న ముఖ్య నాయకులుగా ఉన్నారు. అదేవిధంగా అలీసా కానివ్వండి యూనివర్సిటీ తీసుకొచ్చాం, మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం. మరి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారు ఏదైనా ఉంటే ఒక్క పని చేశారని చెప్పండి దమ్ముంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానివ్వండి, బీజేపీ నాయకులు కానివ్వండి, రఘుల్బాజీ మాటలు మాట్లాడే వ్యక్తులు ఎవరు ఉన్నారో వాళ్ళు చెప్పమండి. పాస్పోర్ట్ ఆఫీస్ మనం తీసుకొచ్చాం ప్రభుత్వంలో, మన ప్రభుత్వంలో రైల్వే లైన్ మనం తీసుకొచ్చాం కాంగ్రెస్ పార్టీ హయాంలో. చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి కనుక మరి నాకు ఇక్కడ ఎంత రెడీ ఉండాలి మనం మానేమని చెప్పి పెద్ద సుదర్శన్ రెడ్డి 2 కళ్ళు గుప్పి అప్పుడే చూసి తొందరగా కంప్లీట్ చేసి ఇంకా చాలా మాట్లాడుతూ చాలా చెప్పాలి. కానీ దయచేసి మన సోదరులు మన సోదరులు ఎక్కడ ఉన్న ఎస్సీ వేసుకున్నంత అయిపోయినా ఎస్సీలు ఎస్టీలు లేదే కాంగ్రెస్ పార్టీ లేదు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీలతో సందర్భం ముగిస్తామంటే
ఇప్పుడు తలెత్తుకొని తిరిగేటటువంటి స్థితికి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ 76 కంటే ముందు మనకి నాయకులు చెప్పినట్లు లంబాడిలలో ఎక్కడందరినీ కూడా బీసీలకు అంతకంటే ముందు దేంట్లో కూడా గుర్తించిన పరిస్థితిలో ఉంటే 76లో ఇందిరాగాంధీ గారు మిమ్మల్ని ఎస్టీలో కలిపి మీ రిజర్వేషన్ కల్పించి చదువుకునే అవకాశాలు కల్పించి ఉద్యోగాలు పొందేటట్టు చేసింది కాంగ్రెస్ పార్టీ. దయచేసి దీన్ని మర్చిపోదనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు. కొన్ని సంవత్సరాలుగా అడవిలో ఉండి ఆదివాసులతో పాటు మీరు కూడా అడవి భూమిని సాగు చేసుకొని జీవనం సాగిస్తూ ఉంటే మీ యొక్క భూములకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి 2006లో మీకు అటవీ చట్టం హక్కులు కల్పించి కాంగ్రెస్ పార్టీ చట్టాన్ని తీసుకొస్తే ఇవాళ గడిచిన 10 ఏళ్లలో పాలించినటువంటి బీజేపీ కేంద్రంలో కావచ్చు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, వాళ్ళు ఎవరు కూడా మీకు సంబంధించినటువంటి భూములకు హక్కులు కల్పించలేక భూములన్నీ కూడా లాక్కునేటువంటి పరిస్థితి తెలంగాణలో తీసుకొచ్చారు. మీ భూములు మీకు కావాలి, మీకు పట్టాలు కావాలని చెప్పేసి ఇక్కడ జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మీకు హక్కులు కల్పిస్తామని చెప్పేసి ఆ రోజు మేనిఫెస్టో పెట్టడం జరిగింది. అందుకని భవిష్యత్తులో కూడా మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే మీకు సంబంధించినటువంటి భూమి సమస్యలు కూడా పూర్తిగా తీరబోతుంది. మీకు అందరికీ కూడా పట్టాలు వస్తాయని చెప్పేసి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ కూడా వ్యవసాయం చేసినటువంటి వాళ్ళే మాతో పాటుగా అన్ని రకాల పంటలు పండిస్తా ఉన్నారు. ఇవాళ అటవీ సంపాదన అటవీలో ఉన్నటువంటి పండ్లు ఫలాలను కూడా ఇవాళ పట్టణాలకు పల్లె తీసుకొచ్చి మీరు అందిస్తున్నారంటే అది కేవలం గిరిజనులే నమ్మలే ఇవాళ చేస్తా ఉన్నారు. అన్ని రకాల కూరగాయలు పండిస్తా ఉన్నారు, అన్ని రకాల పంటలు పండిస్తా ఉన్నారు. మీకు ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను. గడిచిన 10 ఏళ్లలో బీజేపీ రైతులకు ఏం చేసింది, ఏ రకంగా నష్టం చేసిందో మీకు ఒకటే విషయం చెప్పి ముగిస్తాను. గడిచిన ఎన్నికల కంటే ముందు బీజేపీ రైతుల ఆదాయ రేటు చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చింది. స్వామినాథన్ సిఫారసు అమలు చేస్తామని చెప్పేసి ఆనాడు ఎంఎస్పీ మద్దతు గ్యారెంటీ ప్రకటిస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత స్వామినాథన్ సిఫారసు అమలు చేయకపోవడం వల్ల కేవలం ఒక వరి పంటకే స్వామినాథన్ సిఫారసు ప్రకారం 2800 మద్దతు రావాలి వరికి. కానీ 2200 రూపాయలు మద్దతు ప్రకటించడం వల్ల 660 రూపాయలు మనం నష్టపోతా ఉన్నాం. అంటే ఎకరానికి 15,800 రూపాయలు మనం నష్టపోయాం. మనం నష్టం చేసింది ఇవాళ 10 పంటలు పండించినటువంటి 10 పంటలు ఆ రకంగా లెక్క చూస్తే తెలంగాణలో 2 లక్షల కోట్ల రూపాయలు రైతుల్ని దగలేసి ముంచేటువంటి బీజేపీ ఓట్లేస్తామో లేకుంటే రైతుల పక్షాన్ని నిలబెట్టేటువంటి కాంగ్రెస్ పార్టీ ఓట్లేస్తామో ఆలోచన చేయండి. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే స్వామినాథన్ సిఫారసు ప్రకారం ఎంఎస్పీని ప్రకటిస్తూ మద్దతు ధరని ఇస్తూ అట్లాగే ప్రకటించిన మద్దతు ధరకు గ్యారెంటీ చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ. అందుకని కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి పెద్దలు జీవన్ రెడ్డి గారు నిరంతరం రైతాంగ పక్షాన మాట్లాడుతూ రైతు సమస్యల మీద పోరాటం చేస్తున్న వాయిని వినిపించినటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారు పార్లమెంట్ లో ఉంటే రేపు రైతాంగం కూడా సుభిక్షంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది, రైతుల హక్కులను కాపాడేటువంటి పరిస్థితి. కాబట్టి పెద్దలు జీవన్ రెడ్డి గారిని పార్లమెంట్ పంపించాల్సిందిగా ప్రతి ఒక్కరిని చేతులెత్తి వేడుకుంటే అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారం తెలిసి ముగిస్తా ఉన్నాం. స్వాగతం సుస్వాగతం. నేను 2 విషయాలు చెప్తా. ఒకటి, ఇప్పుడున్నటువంటి ఎంపీ ఎన్నికలకు ముందు తండాలు గూడాలు తిరిగి మనందరితో ఏం మాట్లాడాడు, ఆ తర్వాత బీజేపీ పార్టీ ఈ దేశంలో ఏం మాట్లాడిందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలా. ముఖ్యంగా ఇందిరాగాంధీ గారు లంబాడాలకు రిజర్వేషన్ ఇస్తే బీజేపీ ఎంపీ ఏమని మీటింగ్ పెట్టాలనుకున్నాడు ఈ జిల్లాలో. రిజర్వేషన్ తీసేసి విగ్రహాలు ఏం లాభం ఒకసారి మీరు ఆలోచించుకోమని చెప్తున్నాను నేను. ఖచ్చితంగా ఈసారి ఇక్కడ అరవింద్
తెలిసింది. కాబట్టి సోదరులారా, అబద్ధాలు మాట్లాడే అడిగిను మరొకసారి నమ్మితే మన రిజర్వేషన్ పోవడం ఖాయమనే విషయాన్ని మీరు గుర్తుంచుకొని బీజేపీ మూడవసారి అధికారంలోకి వస్తే ఈ ఎస్టీ రిజర్వేషన్ కి లంబాలను తొలగిస్తుందనే విషయాన్ని సాక్షాత్తు అలా ఎంపీ మాట్లాడిందంటే వాళ్ళ పార్టీ యొక్క సిద్ధాంతం అదే విషయాన్ని మీరు గుర్తుంచుకొని చిన్న చిన్న మాటలకు ఎక్కడ కూడా బీజేపీని నమ్మకూడదని తెలియజేస్తూ పెద్దలు 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ప్రజల పక్షాన ప్రజల కోసం పోరాడే వ్యక్తి ఈ రోజు జీవనన్న గారిని మన అభ్యర్థిగా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖార్గే గారు, రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. కాబట్టి మనమందరం కూడా జీవనన్నకు ఓటేసి చేతి గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపిస్తే రేపు కోర్టుల సమస్య కానీ, తండాలకు రెవెన్యూ సమస్య కానీ, అదే విధంగా ఎవరైనా లంబాల రిజర్వేషన్ తీసేస్తారంటే ఎదురు నుంచి పోరాడే చెక్కునే వ్యక్తి. కాబట్టి మనమందరం కూడా రేపు చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందని అందరినీ కోరుకుంటున్నాను సోదరులారా. ఇప్పుడు చిన్న బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రుడు నాయకు ఈ రోజు ఈ బీజీ తర్వాత జైలు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన కూడా పక్క ఈ రోజు జైలు ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు జై శివలాల్ మహారాజ్ కి ఈరోజు బంజారా కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పార్లమెంట్ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గౌరవనీయులు జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ గారికి, అదేవిధంగా గౌరవనీయులు బోధన శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారికి, మరియు వేదిక మీద ఉన్న నాయకులందరికీ సభకు ప్రత్యేకంగా బంజారా సేవా సంఘం ద్వారా నా ద్వారా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో బంజారా సేవా సంఘం అనేది తెలంగాణ రాష్ట్రంలో పటిష్టమైనటువంటి బంజారా సేవా సంఘాన్ని గత ప్రభుత్వము ముక్కలు చేయడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి జిల్లా
అందరికీ. సో నా పరిచయం జరగాలి కాబట్టి చేసుకుంటాం. అందరికైతే ఓటేసే అవకాశం అందరికి వస్తుంది కదా, వస్తుంది కదా అందరికైతే. కానీ ఓటేసే అవకాశం మన అందరికీ వస్తుంది, అన్న వాళ్ళకి కూడా వస్తుంది. కానీ పాలించే అవకాశం కొందరికే వస్తుంది. పాలించే వాళ్ళంతా వేదిక మీద ఉన్నారు. అన్న ఖచ్చితంగా ముఖ్యమంత్రి రానున్న రోజుల్లో అయితే ఈ బిడ్డలందరూ కూడా మీ చేతిలో ఉన్నారు. అంటే నేను ఇప్పుడు పొలిటికల్ గా మాట్లాడలేదు కాబట్టి జీవనన్నకైతే 100% చెప్పక్కర్లేదు. తిరిగిలేని నాయకుడు. కొన్నిసార్లు పొలిటికల్ పార్టీలోకి వస్తున్నప్పుడు కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలతో నిల్చొని ఉంటాం. కొన్ని రోజులు ఆ పార్టీ అని, కొన్ని రోజులు ఈ పార్టీ అని ఉంటాం ఖచ్చితంగా. కాకపోతే आपण गोरे बिटा से एकचा वेणो एकलवडी चालू केदानी कोयोजा ఇవ దాని గురించి ఒక చిన్న స్టోరీ చెప్పాలి మీ అందరికంటే ఎక్కువసేపు మిమ్మల్ని టైం తీసుకోవాలి. ఒక రాజు ఏం చేస్తాడంటే ఒక గుర్రాన్ని బాగా అల్లముద్దుగా పెంచుకుంటాడు. ఆయన ఆ గుర్రం ఎంత గట్టిగా దౌడు తీస్తుంది అని అంటే ఎంత పెద్ద గుర్రాన్నైనా ఓడగొట్టేది అంత సమర్థం ఉన్న గుర్రాన్ని పెంచుతూ ఉంటాడు. ఒక రోజు అదేమో మూలన పడుతుంది. ఇక డాక్టర్ని తీసుకొని వచ్చిన తర్వాత చివరిలో నేను చూసిన తర్వాత ఈ గుర్రం బతుకుతుంది లేకపోతే చచ్చిపోతుంది, నేనైతే చివరి అవకాశంగా ట్రై చేస్తామని తన ఆధార ప్రాణం నిలబెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ టైంలో ఒక మేకని ఒక గుర్రాన్ని పెంచుతున్న డాక్టరు ఒక రాజు డాక్టర్ని తీసుకొని వస్తాడు. ఆ డాక్టర్ ఏం చేస్తాడంటే కొన్ని మెడిసిన్స్ ఇస్తా, ఒకవేళ ఇది బతకకపోతే నువ్వే తిని చంపేయాలి, ధర్మయాత్రతో నీకు ఎక్కువ రోజులు బతకదు అని చెప్తాడు. అప్పుడు ఏం చేస్తాడు, ఇదంతా మనందరికి ఉపయోగపడుతుంది కాబట్టి అందుకే చెప్తున్నా. అప్పుడు ఆ డాక్టర్ ఏం చేస్తాడంటే కొన్ని మెడిసిన్స్ ఇస్తాడు. ఆ మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత నువ్వు కోల్పోకపోతే నేను చంపేస్తానంటే అని చెప్పేసి ఒక పక్క మేక చెప్తా ఉంటుంది గుర్రాన్ని, కొద్దిగా తినవే ఈ రోజు ఈ మెడిసిన్స్ వేసుకున్న తర్వాత కొన్ని రోజులు బతుకుతావు నువ్వు, లేకపోతే నీకు ఒక 5 రోజులు అయితే చంపేస్తారు, ఎట్టి పరిస్థితుల్లో కొద్దిగా నడవడానికైనా ప్రయత్నం చేయాలంటే. ఒక రోజు ట్రై చేస్తారు, 2 రోజులు ట్రై చేస్తారు, 3 రోజులు ట్రై చేస్తారు. ఇక ఆఖరి రోజు రానే వస్తుంది. ఆ గుర్రం ఏమో నడిచే పరిస్థితిలో ఉండదు. నడిచే పరిస్థితి లేనప్పుడు ఇక ఆఖరి క్షణం గుర్రంలో లేచినాడు, లేకపోతే నేను చంపేస్తాను, ఇకపోతే ఇక నీ ప్రపంచంలో మళ్ళీ నూకలు కూడా ఉండవు అని చెప్తారు. అయినా సరే ఆ మెడిసిన్స్ అన్ని వేస్తారు. ఆ రాజు వచ్చి చూస్తాడు, ఆ గుర్రం లేవదు. గుర్రం లేనప్పుడు ఇక మార్కెట్కి వేసి వస్తాడు సాయంత్రానికి, దాన్ని మెడిసిన్ తీసుకొని వస్తారు చంపేయడానికి అని. మేక ఏం చేస్తారంటే ఎట్టి పరిస్థితి ఆకర్షణలో నడువు అని చెప్తారు. అప్పటికి ఆ గుర్రం ఏం చేస్తుంది, రాజు తిరిగి వచ్చే లోపల తోటలో బాగా పరిగెత్తడం చూస్తూ ఉంటాడు. ఆ గుర్రం లేచేటి బాగా పరిగెత్తుతా ఉంటే బాగా ఖుషిగా ఏమంటాడంటే అందరినీ కలిపి, అరే భయ్ ఈరోజు మీ అందరికీ మేకను కోసి దావతిస్తున్నా అని చెప్పేశాడు. అంటే ఇన్ని రోజులు ఆ మేక ఏం చేసింది అంటే గుర్రంలో ఎట్టైనా బతకాలని చెప్పి దాని ప్రాణం కోసం అది ప్రాధాన్యపడుతుంటే ఆ రాజు ఏం చేస్తాడు, ఈ రోజు దావత మీ మేకనే కోసేస్తున్నా అని చెప్తాడు. సో అందుకని ఎక్కువ రోజులు కూడా మనం అటు ఇటు నిర్ణయాలు తీసుకోకుండా ఒకే పక్షాన ఉండాలా. ఒక పక్క చూస్తే గిరిజన బిడ్డలకి ఏమైనా చేసింది అని అంటే ఈ 70 సంవత్సరాలు మనకి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, బ్రిటిష్ వెళ్ళిపోయిన తర్వాత ఒక గుండి సూది నుండి హెలికాప్టర్ వరకు, ఒక ఇస్రో వరకు, ఒక ఎయిర్పోర్ట్ వరకు, నేషనల్ పోర్ట్స్ వరకు ఇంకా చెప్పుకుంటూ పోతే ఈ ప్రపంచానికి ఏమైనా ఇచ్చింది అని అంటే ఇప్పుడు వరకు చెప్తున్న నాయకులు చంద్రబాబు నాయుడుని తీసుకోండి, రాజశేఖర రెడ్డిని తీసుకోండి, లేకపోతే ఇప్పుడున్న కేసీఆర్ గారిని తీసుకోండి, ఎవరికైనా తీసుకోండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఆయన కూడా తీసుకోండి. కాంగ్రెస్ గొప్ప గొప్ప నాయకులని మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది. పెద్ద ఈ ప్రపంచంలో జీడిపిలో ఏమన్నా వ్యవసాయమే 25% ఏమన్నా జీడిపిలో కాంట్రిబ్యూట్ చేస్తున్నారంటే వ్యవసాయం. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు మన వ్యవసాయంలో ఉంటామా అని భయపడి ఉన్నాం. గిరిజన బిడ్డలు అని అంటాం. గిరిజనులు అంటే ఎవరన్నా గిరిజన బిడ్డలను ఎందుకు అంటారు మనల్ని? ఒక కొండలు ప్రాంతానికి గుట్టానికి మిమ్మల్ని రారాజు చేసింది ఎవరు ఒకసారి మీరు ఆలోచించాలి. ఆ రోజు ఈ అవ్వలున్నారు ఇక్కడ ఉన్నోళ్ళు బాయ్ చేసాం పాంచోడే జాతి తీద్దాం జాతిలో బాయ్ పాంచోడే జాతుని लकड़ी काटे जाओ तो क्या आज एक कोंडा कोई जमीन से काटे गया हमारे ऊपर लाठी चार्ज है। आज जंगल में ज्यादा नहीं तो कहीं एक लकड़ी तोड़ा इसका जगह आज कहते हैं कि हरो काट घेरा तो भी वो मैं जैसे भी जाता नहीं काटता नहीं तो मैं निकलते रहे కాబట్టి కొంతవరకు తమ దేశం सोचते से एक बड़ी चाहो तो मैं कहता नहीं ना सेवा भाई की हो जो बातें से करने ये गवर्नमेंट आता नहीं ना राज्य कार्यक्रम महासित రోజు ఆ से तमें एक वेदिका पर देकर तमारी बातें करें గొప్ప సంతోషం కాబట్టి ఉద్యోగ से जय సేవలా జై సేవలా. ఇప్పుడు మైన్ కార్పొరేషన్ తెలంగాణ మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ అలీనన్న గారిని మాట్లాడుతున్నారు. సభకు నమస్కారం.
మతాన్ని రెచ్చగొట్టి మత ఉద్దేశాలను రెచ్చగొట్టి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తుందో విజయ్ చౌదరి మీ అందరికీ తెలుసు. ఒకటి మాత్రం ఆలోచించుకోవాలి, మనం ఈ దేశంలో ఆత్మగౌరవంతో తలెత్తుకొని బ్రతుకుతున్నామంటే అది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిరాగాంధీ అవసరం ఉంది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి మళ్ళీ వస్తే రిజర్వేషన్లు తీసేయాలనే ప్రయత్నం జరుగుతుంది. మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం తీసుకుంటున్నా. ఆ రోజు ఇందిరాగాంధీ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బాధ్యత నియోజకవర్గం పర్యటిస్తే ఏ కాండాలలో తిరిగినా ఇది ఎవరికి కట్టించిందంటే ఇందిరమ్మ కట్టించిందని నాకు వాస్తవం. అందుకే రేపు రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ మనం ఓటేస్తే మన రిజర్వేషన్లు ఉన్నాయి. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం రిజర్వేషన్లను తీసేయడం. అందుకే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళు అయింది కదా, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నది, అంతా ప్రైవేటీకరణ చేస్తున్నది. ప్రైవేటీకరణ చేస్తే ఎవరు అవకాశాలు కోల్పోతున్నారో విప్లవాలకు ఆలోచించిన అవసరం ఉన్నది. రిజర్వేషన్ ఉన్న వర్గాలకి అన్యాయం జరుగుతుంది. ఒకవేళ మొత్తం ప్రైవేట్ రేపు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఈ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తే మీకు అవకాశాలు ఉంటాయా లేవా అని మీరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంటాయా? ఒకవేళ మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మేస్తే ప్రైవేటైజేషన్ చేస్తే ప్రైవేట్ కంపెనీలలో రిజర్వేషన్లు ఉంటాయా? మరి ఉన్నప్పుడు ఈ భారతీయ జనతా పార్టీ మనకు అవసరమా? ఒకవేళ భారతీయ జనతా పార్టీకి ఓటేసేట్లయితే రాబోయే 5 ఏళ్లలో రిజర్వేషన్లు తీసేస్తారు. రిజర్వేషన్లు తీసేస్తే నష్టపోయేది ఏ వర్గాలంటే అందులో ముందు వరుసలో ఉండేది గిరిజన వర్గాలు. కాబట్టి ఆలోచించి ఒకే మిత్రులారా, ఇవాళ ఆత్మ గౌరవంతో ఆ రోజు మీరు బ్రతకాలని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారు ఆలోచించారు. కాబట్టి ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఈ దేశంలో ఉన్న భూస్వాములను బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న కోట్ల ఎకరాలను లాగేసుకుని మీ అందరికీ ఇచ్చిన మాట వాస్తవం కాదా అని అంటున్నారు. ఇవాళ ఇందిరమ్మ తీసుకున్న నిర్ణయం వలన ఆ రోజు భూస్వాములను బెదిరించి నిర్ణయం తీసుకున్నది ఇందిరాగాంధీ గారు. ఎవరైనా అంత చేస్తారా? తెగింపు చేస్తారా? భూస్వాములతో ఏమైనా పెట్టుకుంటాడా? భూస్వాములతో పెట్టుకొని వాళ్ళ గిరిజనులకు ఎస్సీలకు వీళ్ళందరికీ కూడా న్యాయం చేసింది ఇందిరాగాంధీ. అందుకే ఇవాళ మీరంతా ఆత్మ గౌరవంతో ఈ గ్రామాలలో బతుకుతారంటే దానికి కారణం మన ఇందిరమ్మ చెప్పకుండా. అందుకే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే గిరిజనులకు న్యాయం జరుగుతుంది. దయచేసి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మన లోక్సభ అభ్యర్థి అయిన జీవన్రెడ్డి గారిని భారీ మెజారిటీతో పార్లమెంట్ పంపించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై గుర్తుకే. మన ఎస్టీ సోదరులకు సోదరులకు అవసరం. ఒక్క నిమిషం కూర్చుని 15 నిమిషాలు కంప్లీట్ చేద్దాం. ఈ రోజు నేను ఎక్కువ మాట్లాడకుండా నేనన్నాను, మీరు ధైర్యంగా ఉండండి. ఉంటే కొద్ది ఎలక్షన్ అప్పుడు కష్టపడండి. మన ప్రభుత్వాలు వస్తాయి. మీకు గతంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధానం ఉండేనో అది తప్పనిసరిగా చేసుకుంటాం. దాని భాగంగా ఈ భూములు ఈ దళితులు వచ్చినా కూడా ధనికులను పెట్టి
ఇవన్నీ కలెక్టర్ రూపులకు ఇవన్నీ 70% నా ప్రజలకు నా ఎస్టీ ఎస్సీ బీసీ సోదరులకు ఉత్తమ ఇవ్వకండి తప్పనిసరి నేనే ఉన్నాము. ఒక నెల రోజుల నుంచి కలెక్టర్ కడతా ఉన్నా. కలెక్టర్ గారు ఆర్డీఓలకు తహసీల్దార్లకు చెప్పండి నా రైతులను నిలిపించుకొని పట్టా పాసులు ఇదే నౌకరి మండలంలో తహసీల్దార్ కడపడి ఈ విధంగా ఆర్డీఓలకు కానీ కలెక్టర్ కానీ కలెక్టర్ చేసేది అవన్నీ తప్పనిసరిగా మన బట్టలు మనం ఉంటాయి. ఎక్కడ కూడా ఇబ్బంది పడద్దు, ఎక్కడ ఒక రూపాయి ఇవ్వదు అబ్బాయి సోదరులు చెప్తాం. అదేవిధంగా వ్యవసాయం మీద ఆధారపడుతున్నాం. మీ అందరినీ దృష్టి పెట్టుకొని గతంలో మండల మేము మినిస్టర్గా ఉన్నప్పుడు మన డిస్ట్రిక్ట్ ఏరియాస్ ఉన్నాయి. జిల్లాలో ఈ కిలోలు వస్తే గోదావరి నుంచి లిఫ్ట్ చేసుకుంటే కనీసం 3-4 పండ్లకు వస్తే మన పంటలు చేస్తే అప్పుడు 70% చేసి అనుకోకుండా గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఈ కేసీఆర్ పెద్ద గొప్ప మన కనీసం 300 కోట్లు అయిపోతే మనకు సిరుగులు అటువంటి దరిద్రులు పక్కన పెట్టేసి మంచి మంచి ఊరు పోల పండుగ పోల అని చెరువు పెద్ద చెప్పి రైతు చేసి అలా కమిషన్ తీసుకొని ఎక్కడ ఇంత దరిద్రం నేర్చుకోవాలని తప్పనిసరిగా మీరందరూ గుర్తించారు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నిజామాబాద్ రూరల్ కానీ ఇతర కాన్స్టిట్యూన్సీలో వచ్చిన సోదరులు చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాం. తప్పనిసరిగా భూపతి రెడ్డి గారు కూడా పెద్ద మెజారిటీలో అదేవిధంగా వేరే కాన్స్టిట్యూన్సీలో కూడా ఈ బాధలు ఈ కాంగ్రెస్ పార్టీ అటు రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు. కార్మికులకు గిట్టుబాటు రేటు ఇవ్వాలి, పంటలు పండించిన వాళ్ళకి గిట్టుబాటు రేటు ఇవ్వాలి, ఇబ్బంది పెట్టాను. రిజర్వేషన్లు కూడా ఈ బీజేపీ ప్రభుత్వం ఎంత ఆఫీసర్లు ఉంటే దాంట్లో మనం ఉపయోగించడం లేదు. ఆ విధంగా మీరు చెప్పుకుంటూ వచ్చారు. తప్పనిసరిగా బీజేపీ ఎక్కడ కూడా 10 సంవత్సరాలు చెప్పిన చేయకుండా 15 లక్షలు ఇస్తారు. ఇల్లు కట్టించడం వల్ల ఉద్యోగం మనకి నమ్మలు వచ్చాయి. మనకు వచ్చినాయి జాబులు అదే నేను ఏమవుతున్నాను సంవత్సరం 2 కోట్లు మోడీ గారు మీరు చెప్పారు కదా, మరి 20 కోట్లు కావాలి. 20 ఇచ్చాక 20 కోట్లు ఇటువంటి వాళ్ళకు ఇటు వ్యవసాయం చేస్తారు. మనం కష్టపడి చదివిస్తే పిల్లలకు కావచ్చు. ఇటువంటి వాళ్ళకు వాళ్ళ ఓట్లకు వచ్చేవాళ్ళు కాబట్టి దయచేసి యువకులు మీరు తప్పుడు వాళ్ళ ప్రజలను నమ్మద్దు. ఇప్పటి వరకు మనం ఏ పార్టీ అయితే మనం కాపాడిందో, ఏ విధానం అయితే కాపాడిందో ఆ విధానాన్ని పార్టీ నమ్ముకో. నిన్న రాహుల్ గాంధీ గారు చక్కగా చెప్పారు, మనం వస్తున్నాం ఇన్ని సౌకర్యాలు చేస్తున్నారు. అవన్నీ చెప్పడానికి ఇప్పుడు టైం లేదు. కానీ పెద్దలు జీవన్ రెడ్డి గారు కూడా చాలా 40 సంవత్సరాలు అన్ని పోస్టులు చేశారు. ఒక పెద్ద మంచిగా ఢిల్లీ నుంచి మన ప్రభుత్వం వస్తుంది, వస్తే డబ్బులు తెచ్చే
వాళ్ళు కావాలి, పని చేయించే వాళ్ళు కావాలి అని ఆలోచనతో వారిని మన ముఖ్యమంత్రి మనకు క్యాండిడేట్గా పెట్టారు. మరి తప్పనిసరిగా నాకు నమ్మకం ఆయనకు వ్యవసాయము రాజకీయం తప్పకూడదు. కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి. మీరు జీవన్ రెడ్డిని పెద్ద ఎత్తున గెలిపించాలని చెప్తూ, అదేవిధంగా మీరు ఇప్పుడే నా మిత్రుడు చెప్పాడు స్కూల్ గురించి. తప్పనిసరిగా మన పిల్లలు స్కూల్ పోతే 2000 నెలకు ఖర్చు అవుతా ఉంటారు. 2 పిల్లలు ఉంటే సంవత్సరం 45,000 ఖర్చు అవుతా ఉంటాయి. దాన్ని నేను మొన్న నుంచే చూస్తా ఉన్నాను. మీరు ఆలోచించి చదువుకున్న వాళ్ళు ప్రీపెయిడ్ ఎగ్జామ్స్ పెట్టించారు. ఫైనల్ ఎగ్జామ్స్ పెట్టే ముందు 2 నెలలు ఈ పిల్లగాడు లెక్కలో పాస్ అయ్యా లేదా, సైన్స్ లో పాస్ అయ్యా లేదా, 2 నెలలు 2 ఎగ్జామ్లు పెట్టిస్తే దేంట్లో తక్కువ వస్తే ట్యూషన్స్ పెట్టుకుంటాం, క్లాసెస్ తీసుకుంటాం కూడా. ఈ విధంగా అన్ని చూస్తా ఉన్నాను. తప్పనిసరిగా స్కూల్ రూములు చేస్తుందా, టీచర్లకు అడుగుదా. ఈ మన టీచర్లు కూడా చదువుకున్న వాళ్ళు వాళ్ళకి అడిగే వాళ్ళు లేక, అదేవిధంగా స్ట్రెంతులు కూడా పెంచుకుందాం. పెంచుకున్నాక ఈ 2,000 కూడా నెలకు 4,000 పోయేది కూడా తప్పనిసరిగా వాళ్ళకంటే ప్రైవేట్ స్కూళ్ళ కంటే బాగా చెప్పిద్దాం. ఇంగ్లీష్ మీడియం కూడా స్టడీ చేద్దాం. ఈ విధంగా స్కూల్ చేద్దాం, వ్యవసాయాలు బాగా చేద్దాం. మరి భూపతి రెడ్డి గారు కూడా పనిచేస్తారు. లిఫ్ట్ ఇరిగేషన్ వేసిన పైపులా లేక కాలువలు మంచిగా ఉంటుందా మీరందరూ మాట్లాడి భూపతి రెడ్డి గారు చెప్తే మేము కూడా ఒక ఢిల్లీకి రమ్మన్నా ఒక ఇంజనీర్ ఈ 2 మా రైతులకు ఏది చూస్తాం. వాళ్ళు ఈ బాలు పెడతా ఉన్నారు. బాలు పెడితే ఆ బాలు పోతే మళ్ళీ బయట కంట్రీకి నచ్చడానికి మన పొరలు అవుతాయా? ఇటువంటి దుర్మార్గులు వాళ్ళ స్వార్థాల కొరకు ఈ పైపులే లేచి ఎక్కడ లేదు. ఆ వచ్చిన ఇంజనీర్ చెప్తా ఉన్నాడు. ఆయన కూడా మన గోపుగోపులు అత్తగారంట రెడ్డి గారు ఆయన అవుతున్నాడు. సార్ నాకు కూడా ఇష్టం ఉండదు, మా అత్తగారు ఏదే కాబట్టి నాకు కూడా వచ్చింది అన్ని చూస్తాను. ఏది బాగుంటుందో ఎక్కడ పెట్టలేదు, ఇండియాలో ఎక్కడ పెట్టలేదు, మన ఖాళీ పనులు చేస్తారు. కాబట్టి తప్పనిసరిగా స్కూల్స్ కానీ, కాలేజీలు కానీ, హాస్పిటల్స్ కానీ నేను ఎలక్షన్ రాలేదు ఇప్పుడే చెప్పాను. కట్టాలి హాస్పిటల్ 80,000 మంది హైదరాబాద్ పోకుండా మన విద్యార్థులకు ఈయన చదువులు కావాలి, డాక్టర్లు కావాలి. మనందరికీ డాక్టర్లు కూడా ఇక్కడనే మంచిగా ట్రీట్మెంట్ ఇచ్చి హైదరాబాద్ పోకుండా కార్పొరేట్ హాస్పిటల్ పోకుండా దాని నుంచి అక్కడ యూనివర్సిటీలు పెట్టాం, హాస్పిటల్స్ పెట్టాం. అక్కడ కనీసం డాక్టర్ మన పిల్లలు డాక్టర్ చదవడానికి ప్రొఫెసర్స్ అందుకని ఎట్లున్నాయి. ఒకసారి నేను తొట్టిలో అమరాబాద్ చెరువు అమరాబాద్ ఊరు కింద కొండ చెరువు. నేను మినిస్టర్ ఉన్నప్పుడు కొద్దిగా చెరువు ఎత్తుకోమాట మీరు వచ్చి ఆ గ్రామస్తులు సార్ మన దండాలకు ఇబ్బంది పెట్టారు ఉన్నదంటే మన మీ అంటే మీ అందరినీ మీకు నీళ్ళు ఇచ్చుడే కాకుండా ఉన్న వ్యవస్థను కాపాడుకుంటూ నీళ్ళు ఇచ్చే విధంగా చూస్తాం. కానీ ఇప్పుడు వాళ్ళు స్వార్థాల కొరకు చూస్తాం. తప్పనిసరిగా అన్ని విధాలు ఎక్కువ టైం లేదు కాబట్టి భూములు కానీ, మీకు కావాల్సిన నీళ్లు కానీ, స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ తప్పనిసరిగా మన ప్రభుత్వం చేస్తా ఉంది.
మీరు గట్టిగా ప్రభుత్వం అండగా ఉండండి. ఇక్కడ హైదరాబాద్లో గెలిపించాలి తెలంగాణలో కానీ ఢిల్లీలో కూడా మనమందరం తప్పనిసరిగా ఓటు వేసేప్పుడు అందరూ చెప్పి వేస్తే 80-90% ఓటు వేయాలి. గెలుపుకో ఓటు పడదు. తప్పనిసరిగా మీ ఆడి నా చెల్లెలకు అక్కలకు కూడా చెప్తాము. ఆ ఒక్కరు మనందరికీ భవిష్యత్తు బాగుంటుంది. పని వేసి ఓట్లు వేస్తే తప్పనిసరిగా జీవన్ రెడ్డి గెలుస్తాడు. మనకు చాలా ఉపయోగపడతాయి. పద్మని మేము చూస్తాం. నీళ్ళు కానీ మండ వెంకటేశ్వరరావు గారు కానీ నరసింహ గారు తప్పనిసరిగా అన్ని చూస్తామని చెప్తూ జై హింద్ జై శివరాజు. గెలిపిస్తారా కాంగ్రెస్ పార్టీని? వేస్తారా? చేతులు లేకుండా ఉన్నారే కదా. ఒకసారి జీవన్ లేక మీరు అందరూ చేతులు లేకుండా గెలిపిద్దామా? మీ అందరికీ తప్పనిసరిగా మన రైతులతో పాటు మన బాధలు పరిశీలించుకుందాం. మన కష్టాలు దూరం చేయడానికి తప్పనిసరిగా మేము అందరూ అండగా ఉంటామని చెప్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్ జై భారత్. అన్న ఆగానే కొద్దిగా ఇంకా రాను. పెద్దలు జీవన్ రెడ్డి గారు అలాగే వేదిక మీద ఉన్న అందరికీ ప్రత్యేకంగా మీ అందరికీ నేను చాలా చంద్రను మరి యాదయ్య గారికి బాగా ఏంటంటే మాకు మాత్రం బాగా బిస్కెట్లు అవి వింటారు. మీకు కూడా బాగా వింటారని నేను అనుకుంటే మాకేమో వచ్చినాయి, నీకు రాలేదు. నీకేమో ఎంత చల్లగా ఉన్నా కడుపులో మాత్రం గర్వం. కానీ మా భాషను మేము ఆపేసి ప్రధానంగా ఈ రోజు అందరికీ తెలుసు ఎలక్షన్లో కాంగ్రెస్ ఓటేయాలి, జీవన్ రెడ్డి గారికి ఓటేయాలి, గెలిపేయాలి. కారణాలు కూడా మీకు అన్ని తెలుసు. రెండు మాటలు చెప్తాను. మొదటి నుంచి దాదాపు 40 ఏళ్ల నుంచి రాజకీయంలో అధికారంలో ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీతో పోటీపడి తిట్టుకునేప్పుడు కాదు, పోటీపడి అధికారానికి వచ్చి అలాగే అధికారంలో ప్రతిపక్షంలో కూడా ఉన్నటువంటి వ్యక్తిగా చెప్తున్నాను. ఆ రోజు కూడా ఎస్టీలు కానీ ఎస్సీలు కానీ కాంగ్రెస్ పార్టీకే ఉన్నారు. వాళ్ళని ఆ పక్కన తెచ్చుకోవడానికి ఎంత కష్టపడ్డామో నాకు తెలుసు. తండాలు కానీ ఎస్సీ సోదరులు కానీ ఆ రోజు కానీ మొట్టమొదటి కనీసం ఇల్లు స్థలాన్ని కానీ రేకులు బొమ్మలు ఇచ్చి కనీసం అసైన్మెంట్ ఎవరు మొదలుపెట్టింది? కాంగ్రెస్ పార్టీ భూములు ఎవరు మొదలుపెట్టింది? కాంగ్రెస్ పార్టీ టైంలో. దాన్ని మీరు డబల్ చేసి రామారావు గారు పక్క ఇచ్చి అందించి చేస్తే మాకు మెల్లమెల్లగా వచ్చి ఆఖరిలో నేను ధైర్యంగా గుండెగా చెప్పగలను. ఎస్టీలో చాలా భాగాన్ని నేను కూడా చేసుకోగలిగాను. ఎక్కడికైనా గడవగా ఇక్కడ చెప్పగలను. దాదాపు కాంగ్రెస్ లో మేము పోటీపడి మేము పోయే రోజున ప్రతి తండాలోకి రోడ్డు కానీ ఇల్లు కానీ కరెంటు కానీ చిన్న వాటర్ ట్యాంకులు కూడా ఇచ్చిపోయినాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చేసేవారు కాదు, తర్వాత ఏం జరిగిందో మీరందరూ ఒక్కసారి మననం చేసుకోండి. 10 సంవత్సరాల్లో ఎక్కడన్నా కొత్త యోచన లేదా కొత్త యోచన ఎవరు కూడా చెప్పట్లేదు. బహిరంగ పెట్టినాను నీళ్లు పెట్టినాను వచ్చినాయన్నా కానీ నాకు చాలా తండాల్లో ఇంకా పైపు కూడా కూర్చోలేదు. ఆ ప్లాస్టిక్ పైపులు కనబడుతున్నాయి, నల్లాలు లేవు, నీళ్లు
మీకు పంచాయతీ ఇచ్చినాడు తప్ప ఇంకేమీ లేదు. చాలా మంది ఎస్టీ సోదరులకి 12% అంటే ఆశపడినారు. 12% కాదు సోదరులు చెప్పినట్టు మీ దాంట్లో భాగాలకి నేను మీకు వాళ్ళకి పెట్టాలని కాదు, మీకు మీ తెగలో ఉన్నటువంటి వాళ్ళకి మధ్యలోకి చాలా ఉన్నతమైన దానికి తీసుకొచ్చారు చెప్పినారు. కనుక ఆ విధంగా ఉన్నటువంటి బీజేపీ కానీ కాంగ్రెస్ ఆలోచన చేయాలి. టీఆర్ఎస్ పరిస్థితి జరిగిపోయింది, ఒక మార్పు జరిగిపోయింది. ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ చరిత్ర తుడుచుకుపెట్టిపోయింది. 10 సంవత్సరాలు ఆయన మధ్యపెట్టిన మధ్యలో ఆయన చూపించిన చూపులు ఆఖరికి ఎస్టీ సోదరులు ఎలా పడ్డారంటే ఎక్కడికి వెళ్ళినా గులాబీ సోదరులు మేము చూసినాం. ఆ రోజున 2004లో కానీ తర్వాత కానీ 14లో కానీ చూస్తే ఈ గులాబీ సోదరుని ఆయన రంగేసుకుని ఆయన బట్టలు కట్టుకున్నాడు కానీ ఈ బట్టలకి ఏమీ లేదు. ఏ గులాబీని చూసినా ఆ జెండా పెట్టుకున్నాడు కానీ మీకేమొచ్చిందో ఒకసారి చూసుకోండి. అందుకనే ఎస్టీ సోదరులు మర్చిపోయారు. ఎక్కడ ఇందాక మా సోదరుడు చెప్పినట్టు ఏ తండ్రులు ఉన్నాయో అక్కడ వచ్చారు. సరే పిల్లలు ఎక్కడ వాళ్ళ విషయంలో నేను ఒకటే మాట్లాడుతున్నాను. అలాగే ఎస్టీ తండ్రులకైతే మా సిరిమండకైతే బ్రహ్మాండమైన డాక్టర్లు ఉన్నారు, ఎంపీఎల్ ఉన్నారు, చక్కటి మహిళా సోదరు పిల్లలతో సహా వాడు అభివృద్ధి చెందినారు. నిజామాబాద్లో డాక్టర్లు చాలా మంది వచ్చారు. ఎస్టీ సోదరులు ఎందుకు ఎరగలేరు. వ్యవసాయంలో కూడా వాడు బ్రహ్మాండంగా ఉన్నారు. మీ అందరికీ ఇంకా రావాలని ఈ డెవలప్మెంట్ తో పాటు సామాజికమైనటువంటి మార్పులు రావాలి, అధికారం రావాలి. మాట్లాడడం కాదు. ఇందాక చెప్పినారు సార్ నేను వేసిన వేదిక అధికారం అంతా మీ చేతిలో ఉందని ఒక మాట మాకు చెప్పినాడు. అది మాకు గుర్చుకునే మాట, మా బాధ్యతకు చెప్పిన మాట. కాబట్టి అటువంటి మార్పులు రావాలి. మీలో కూడా చాలా మంది పాత్రలు కాదు. ఇటువంటి దగ్గరతో వ్యవసాయం నేను చేశాను. చాలా మందితో కూరించి రూపాయలు ఇచ్చి నేను కూడా పనులు చూసినాను. ఈ రోజున మీరందరూ స్థాయి పెరిగింది. ఆ స్థాయిలో వాడు పూర్తిగా బయటకు వచ్చి అధికారంగా రాజకీయంగా బలంగా రావాలని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీలో పాత వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. విజయనగరం గారికి మీ కార్పొరేషన్ అధ్యక్షుడు మాత్రం పెట్టినారు. ఇంకా కూడా వచ్చే రోజుల్లో మా నిజామాబాద్లో ఉన్నటువంటి రూరల్లో ఎక్కువ పర్సెంటేజ్ పాపులేషన్ ఇస్తా ఉంటే నెంబర్ 1లో ఎస్టీలు వస్తారు. ఇది నాకు కూడా తెలుసు, ఎలా వెళ్ళో తెలుసు. ఈ జిల్లాలో మా పట్టి అంతా భీమగల్ పట్టి అంతా తెలుసు. సోదరులాగా సోసిరెడ్డిగా పెద్ద చెప్పినట్టు 22 ప్యాకేజ్ వస్తే లబ్ధి పొందేదంతా వాళ్ళే. మొత్తం ఇక్కడి నుంచి మొదలు పెడితే తండగా మొదలు పెడితే దాని గౌరవం తండగా మొదలు పెడితే ఇందాక మీరు అటువంటి ఆపేసి డెవలప్మెంట్ ఆపినటువంటి టీఆర్ఎస్ మళ్ళీ సురేష్ రెడ్డి గారు వచ్చి తిరిగి 21 ప్యాకేజ్ మొదలు కావాలని మీ భూములన్నీ కూడా పోటుపడి ఓట్లు వెళ్ళిపోతా ఉంటే ఆ ఓట్లు లీడర్స్ మీరు బాగుండాలని. అంతేకాదు ఫైనల్ కోరుకున్నది మీ అందరి అభివృద్ధి కావాలని వస్తుందని సమాజ మార్పులో నిన్న రాహుల్ గాంధీ గారు కూడా స్పష్టంగా ఇదే చెప్పారు. ఒకటి సామాజిక మార్పు, రైతు మార్పు, మహిళ మార్పు, అంటాడు గణనతో పాటు నేను హక్కుల గురించి మాట్లాడాను. కాబట్టి ఆ విధంగా రావాలని ఎస్టీ సోదరుల్లో మహిళలాంటి వాళ్ళు గొంతుకుతున్నారు. ఇదిగో సోదరుడు టీవీ పెట్టుకున్నాడు. మా అందరికన్నా కూడా బాగా మాట్లాడగలరు మా విజయ నాయకు. ఆయన టీవీ దగ్గరికి వస్తే మేము కూడా తట్టుకోలేము. వాస్తవం చెప్తున్నాను. మంత్రి పాట పాడితే అందరూ డ్యాన్స్ చేస్తున్నారు. ఆఖరికి మద్రాసులో ఉన్న శివుడి దగ్గర కూడా దండాలు చేస్తున్నారు. కనుక మీకు తక్కువ కాదు. మీరు ఇంకా ముందుకు వచ్చి అధికారాన్ని చదువుకునే స్థాయికి రావాలని వస్తారని ఎస్టీ సోదరులు ఉండాలని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఒక మార్పు రాష్ట్రంలో ఆపారు. రెండో మార్పు ఢిల్లీ కూడా ఆపకపోతే ఫలితం ఉండదు. ఆ మార్పు రెండు జరగాలంటే
కాంగ్రెస్ కి చేతి గుర్తుకి ఓటేయాలని కోరుకుంటూ చల్లగా ఉంది చాలా మాట్లాడుతున్నారు కానీ మీ పనుల్లో మీరు చూసాక మేము మాట్లాడాల్సిన విజయనాయకుడు ఇవాళ జీవన్ గారు భూపతి గారు కాబట్టి అందరూ కూడా తగ్గించాలి. నేనేమో ఎక్కువ మాట్లాడుతున్నారు మరణించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నేను ఒక వారం రోజుల నియోజకవర్గాల్లోనే మరి గిరిజన సోదరులు చాలా మంది ఎక్కువ మంది ఉన్నారు. మరి మన నియోజకవర్గంలో పెడదామని అనుకున్నప్పుడు మన జిల్లా ఎస్టీ సెల్ చైర్మన్ యాదగిరి గారు, అదేవిధంగా మరి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తారాచంద్ గారు వీరందరూ కలిసి మేము మాట్లాడుతున్నప్పుడు సార్ తప్పకుండా మన నియోజకవర్గంలో పెడదాం, అందరూ కూడా పిలుస్తామని చెప్పి ఒక 5 రోజులైంది. 5 రోజులలో మరి అన్ని ప్రాంతాలు తిరిగి మొత్తం జిల్లా అంతా తిరిగి మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో నిర్వహించుకున్నందుకు నేను ప్రత్యేకంగా నిజామాబాద్ జిల్లా ఎస్పీ తారాచంద్ గారిని వీళ్ళందరూ కూడా మన బాలరాజు నాయక్ గారిని శివాజీ గారిని అందరినీ అభినందిస్తాం. ఈ సందర్భంగా ఈ మీటింగ్ వచ్చినటువంటి మన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మాజీ మంత్రివర్యులు బోధన శాసనసభ్యులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సోనియా గాంధీ గారు నియమించినటువంటి ఎమ్మెల్సీ గారు మరి జీవన్ రెడ్డి గారికి, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు పెద్దలు మానవ వెంకటేశ్వర గారికి, అరకల నరసరెడ్డి గారికి, అదేవిధంగా నగేష్ రెడ్డి గారికి, ముప్ప గంగారెడ్డి గారికి, తారాచంద్ గారికి, వేదిక మీద అందరికీ మరి ముఖ్యంగా ఇక్కడ మన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి స్టేట్ ఎస్సీ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ చైర్మన్ గారు మన పిల్లల నాయక్ గారు, అనిల్ గారు, మా మిత్రుడు రోడ్డు నుండి వచ్చారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నరసింహ గారు, మరి గడువు నందన గారు, అఖిలేష్ గారు, అదేవిధంగా మన అతిథి మహేందర్ గారు, మన శత్రునాయక్ గారు, పెద్దలందరూ మన తమ్ముడు ఇక్కడ ఉన్నారు, చాలా మంది ఉన్నారు వేదిక మీద. మరి వివిధ గ్రామాల నుండి జిల్లా మొత్తం అన్ని నియోజకవర్గానికి వచ్చినటువంటి గిరిజన సోదరులకు నమస్కారం. శ్రీ రామరామ్ జగదంబ మాతాకి శివరాజ్ మహారాజ్కి. ఈ రోజు మీకు అందరూ కూడా తెలుసు 2023 డిసెంబర్లో ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ కొన్ని వాగ్దానాలు చేసింది. మేము ఆ రోజే చెప్పినాం, ఇది భూపతి రెడ్డి మాట కాదు, రేవంత్ రెడ్డి మాట కాదు, స్వయాన సోనియమ్మ మాట, ఇది 6 గ్యారెంటీలు మేము 100 రోజులు అమలు పరుస్తామని చెప్పినాం. ఇవాళ మీరు కళ్ళారా చూస్తున్నారు. మీ అందరి దయతో మరి మీరందరినీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ జెండా ఎత్తుకోవడం వల్ల మీరు ఇక్కడ విజయం సాధించారు. నేను గెలిచిన తర్వాత మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి రావడం జరిగింది. మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 7వ తారీఖున డిసెంబర్ నాడు ప్రమాణ స్వీకారం చేసుకోవడం జరిగింది లాల్బహదూర్ స్టేడియంలో. అదే రోజు పెద్దలు సోనియా గాంధీ గారి సమక్షంలో, రాహుల్ గాంధీ గారి సమక్షంలో, ప్రియాంక గాంధీ గారి సమక్షంలో ముఖ్యమంత్రి గారు ఈ 6 గ్యారెంటీల మీద కూడా సంతకం పెట్టడం జరిగింది. తర్వాత 9వ తారీఖున మన సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తల్లిగా ఆమె గుర్తింపుగా అందరూ కూడా ఆర్టీసీ బస్సు ఫ్రీగా చేయడం జరిగింది. ఇవాళ 3 నెలలైంది మన ప్రభుత్వం వచ్చి 30 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ప్రయాణం చేసి, మీ పిల్లలు చదువుకుంటే హైదరాబాద్ వైపు, ఒకళ్ళు సమ్మకసాల జాతర వైపు పోయిన వాళ్ళు భద్రాచలం వైపు, ఇక్కడ ఎన్నో కూడా రాజశేఖర వైపు, ఎక్కడ పోయినా ఇంకా షాపింగ్ పోయిన ఎక్కడ పోయినా మీకు ఆర్టీసీ బస్సు ఇక్కడ జరగదు. అదేవిధంగా ఫ్రీగా మరి ఆరోగ్యశ్రీ పథకాలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన తర్వాత దాన్ని మొత్తం నీరు కాల్చిందని చెప్పి పేదలకు ఎంత పెద్ద ఆపరేషన్ అయినా కానీ, ఎంత పెద్ద వ్యాధి వచ్చినా కానీ కార్పొరేట్ వైద్యం అందించాలని చెప్పి ఫ్రీగా మరి ఇలా ఆరోగ్యశ్రీ కూడా 10 లక్షలు పెంచుకోవడం జరిగింది. అదేవిధంగా మీరు చూసారు, ప్రజలందరికీ పాలన అని చెప్పి అభయస్థానం కొరకు ప్రజాపాలన పేరుతో మీ గ్రామానికి అధికారులను పంపించి మీ దగ్గర అప్లికేషన్ కూడా తీసుకోవడం జరిగింది. అందరూ కూడా తెలుసు. దాంట్లోనే బాగా మరి మీకు అందరూ 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇచ్చాం. ఇవాళ 0 బిల్ వస్తుందా లేదా?
గిరిజన భవన్ కావాలా మనకు అని చెప్పి అడిగారు. అందరికి కూడా జాగా ఇప్పిస్తాం, ప్రతి మండలంలో గిరిజన భవన్ కట్టిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అదే మన జిల్లా నాయకులు అడుగుతా ఉన్నారు, ఇక్కడ ఒకటి మన గిరిజన సోదరులకు భూమి కొట్టుకున్నారు, చిన్నది ఒక 1500 గజాలు 1500 గజాలు ఉంది. దాంట్లో జిల్లా బంగాళ భూమి కడతామంటే నేనైనా మన దగ్గర పాపులేషన్ ఎక్కువ ఉంది, మనం లేని వాళ్ళం కాదు, తెలంగాణ మన ధనిక రాష్ట్రం ఇది, సరే కేసీఆర్ పుణ్యమని అప్రపాలని కానీ అవసరం ఉంటే మేము 2 ఎకరాలు ఎక్కడైనా చుట్టుపక్కల గ్రామాల్లో చుట్టుపక్కల ఇప్పించి మీరు అన్నట్టు 5 కోట్ల రూపాయలు మీకు బంగాళ జిల్లా కట్టిస్తాం. ఇక్కడ ప్రజల సురేందర్ రెడ్డి గారు ఉన్నారు, జీవన్ రెడ్డి గారు ఇప్పుడు ఎంపీ గారు నిలబడతా ఉన్నారు, గెలవబోతా ఉన్నారు. మీ అందరి ఆశీర్వాదంతో గెలిచిన తర్వాత మరి ఆయన చేతుల్లో మంత్రి కూడా కాబోతా ఉన్నారు. పెద్ద సమస్య కాదు. ఇక మా అనిల్ కుమార్ అనిల్ ఉన్నాడు, ఆయన ఇంతకుముందు చెప్పిన రేవంత్ రెడ్డి బాగా దగ్గర ఆయన కూడా వాటి కోసం ఏదైనా కష్టపడతాం కానీ ప్రతి మండలాన్ని మీకు బంజారా కట్టిస్తాము, జిల్లాలో బంగారు. అందుకనే నేను కోరుకుంటాను, మీకు ఇవాళ ఇల్లు వచ్చినా, ఇవాళ రిజర్వేషన్ వచ్చినా, ఇవాళ భూములు వచ్చినా, ఇంకేదో వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చి ఇవాళ మన పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు, బ్యాంక్ ఎంప్లాయీస్, మేనేజర్ అయ్యే కాంగ్రెస్ పార్టీ ఉన్నవి. కాబట్టి నన్ను ఎక్కడైతే ఆశీర్వదించినట్టు గెలిపించారో మరి మీ భీములు మీకు ఇప్పిస్తాం. ఏదైతే కొడుకుల సమస్య ఉంది, 100% ఇప్పుడు ధరణి ఒక మార్పు జరుపు చేస్తా ఉన్నారు. ధరణి కూడా ఒక సబ్ కమిటీ కూడా వేశారు, త్వరలో మీ భూములు కూడా మీకు ఇప్పిస్తాం, ఇందులో మీకు ఇప్పిస్తాం. అన్ని విధాలుగా మరి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అన్ని కూడా మీకు ఇప్పిస్తాం. నేను కోరుకునేది ఒకటే, నన్ను ఎట్లయితే ఆశీర్వదించారో ఇవాళ పెద్దల జీవన్ రెడ్డి గారు మరి సీనియర్ నాయకుడు, మధ్యతరగతి నాయకుడు, 5 సార్లు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా పనిచేశాడు, మంత్రిగా పనిచేశాడు. మరి వీళ్ళందరినీ మనము పార్లమెంట్కి పంపిస్తాయి. మనకి ఇచ్చిన హక్కుల గురించి కానీ, మన కొడుకున్న సమస్యల గురించి కానీ, మరి ఇందులో ఇల్లు గురించి కానీ అదే ఇందులో ఇల్లు కట్టించడంలో కానీ ఉపయోగపడుతుంది. 3 నెలల్లోనే మీకు అందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో నేను కూడా పనిచేసాం. అప్పుడు ఏమన్నాము, నీళ్ళన్నాము, నిధులన్నాము, మరి నియామకాలు. ఒక్క ఎగ్జామ్ పెట్టినా కేసీఆర్ లేక ఒక ఎగ్జామ్ పెడితే అది గ్రూప్ 1 ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది, దాని పేపర్ అనుకున్నాడు కేటీఆర్. అవిధంగా రికార్డు ఉంటుంది జైల్లో ఉన్నది. ఇక కేసీఆర్ ఏమో దాని పేరు అనుకున్నాడు. ఇలాంటి పరిస్థితులలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినాక 3 నెలల్లోనే 30,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మీకు అందరూ కూడా తెలుసు. అదేవిధంగా నీళ్ళ విషయం కూడా చెప్తా ఉన్నాడు. ఒక మామూలు ఒక మన తాండలలో ఇల్లు ఎవరు కట్టారు? ఇంజనీర్ కట్టారు, మేస్త్రీలే కట్టారు. చాలా మంది మేస్త్రీలే కట్టారు. ఇల్లు కట్టారు, ఎంత గట్టి కట్టారు? 50 ఏళ్ళు ఉంటుంది, 5 ఏళ్ళు ఉండదు. మరి కేసీఆర్ ఒకటి ప్రాజెక్టు కట్టి కాంగ్రెస్ ఏమైంది, 3 ఏళ్ళకి మునిగిపోతుంది. అంత అవినీతి. మరి నీళ్లు రాలే, నిధులైతే మొత్తం ఇక గంగపాలు అయిపోయింది. ఇంతకుముందు సామాన్యంగా రాళ్ళ పైసలు అయిపోయింది. ఇలా కేసీఆర్ పుణ్యమని ప్రజల పైసలు గంగపాలు అయిపోయింది. ఈ విధంగా నిధులు దుర్వినియోగమని మరి నీళ్లు రాలేదు, మరి ఉద్యోగం రాలేదు. ఇవాళ ముఖ్యంగా రూరల్ నియోజకవర్గాలకు చెప్పాలి, ప్యాకేజ్ 21 ఏదైతే ఉన్నదో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే 80% కంప్లీట్ అయింది. మరి 7 మండలాలకు 1,82,000 ఎకరాలు, దాంట్లో 1,00,000 ఎకరాలు కొత్త రాజు 82,000 ఎకరాలు విధానసభ రైల్వేలు స్టెబిలైజేషన్ కొరకు నిర్మించినటువంటి ప్రాజెక్టు. మరి దాని రీడిజైనింగ్ పేరు మీద మంచి పచ్చడి పట్ల ఎదురు వెళ్తాం. మేము అక్కడ తాటాలను చూసుకుంటే మీ పచ్చడి పోరాటం చేయడం జరిగింది. ఇవాళ బైరాపూర్ తాట కానీ, ఇవాళ అమరావతి తాట కానీ, ఇవాళ ఎల్లమ్మ కానీ, మంచిపా తాట కానీ ఇవన్నీ ఉన్నాయంటే కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయడం అనేది జరిగింది. అందరూ కూడా తెలుసు. ఇవాళ అందరి ముందు కూడా చెప్పారు, ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా బీసీ అధ్యక్షుడిగా మంచిపా కోసం కూడా చెప్పడం జరిగింది. పాత మోడల్లోనే మీ గ్రామాలను ఉంచకుండా మీరందరికీ ఓడిపోవడానికి కూడా పాత మోడల్లోనే మీరు నీళ్ళు అందిస్తామని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే కాలంలో మన ప్రాణాలు చెప్పేలా కొన్ని ప్యాకేజీలు కంప్లీట్ చేసి మన సిరికొండ వరకు కూడా అన్ని మండలాలకు, అన్ని స్థానాలకు సాగునీరు అందించే బాధ్యత మాది. ప్రతి పొడుగుని మీకు పట్టాలు ఇచ్చే బాధ్యత మాది. ప్రతి పేదవారికి డబ్బులు మన ఇంట్లో కట్టించే బాధ్యత మాది. కాబట్టి మీరందరూ కూడా గమనించండి దయచేసి. ఇంతకుముందు మంచి నిర్ణయం తీసుకున్నారు. మొట్టమొదటిసారి మీరు అంటే ఈ 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ జెండా ఎత్తుకున్నారు కాబట్టి ఈ కాంగ్రెస్
అధికారంలో రావడం జరిగింది. ఈసారి మరి రాబోయే ఎన్నికల్లో ఒక నెల రోజులు మీ అందరూ కూడా కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా పిలుస్తా ఉన్నాయి సందర్భంగా. మీరు రేపటి నుండి కానీ ఇంకా వారం రోజులు కూడా ఆ కాంగ్రెస్ కూడా ఇంటికి వచ్చే ప్రతి మహిళను, ప్రతి రైతులు, ప్రతి విద్యార్థిని మనం ఎడ్యుకేట్ చేసి మనం భారీ మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మమ్మల్ని క్షమించాలా. మాకు అక్కడ పద్మశాలి సంఘం జిల్లా మీటింగ్ ఉండింది, జీవన అక్కడ వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ కొద్దిగా ఆలస్యమైంది, 12 గంటలకు స్టార్ట్ కావాల్సినటువంటి మీటింగ్ మనకి 2 గంటలకు స్టార్ట్ అయింది. కాబట్టి మీకు అందరూ కూడా ఆకలి అవుతుంది, మరి భోజన సమయం అయింది. కాబట్టి చాలా టైం తీసుకున్నాం. మనం కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద పార్టీ, నాయకులు ఎక్కువ ఉంటారు. ఇక్కడ వేదిక మీద అంత ఎక్కువ అయింది, చాలా మంది మాట్లాడే అవకాశం రాలేదు. అయినా కానీ ఇంత సమయం పడుతుంది. కాబట్టి మరి ఇంత ఓపిక 3 గంటలు మీరు పెద్దలు కూడా కూర్చొని మరి పెద్దలు కూడా అభివృద్ధిలో వచ్చిన వాళ్ళు ఏం చేస్తారో మనం విందామని ఆలోచన ఏదైతుందో చాలా మంచిది. మీకు అందరూ కూడా మరి ఇంత ఓపిక విన్నందుకు ఇక్కడ తప్పకుండా మీకు చెప్పినాక ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు ఆర్గనైజేషన్ మరి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవుస్తున్నాం. జై కాంగ్రెస్! ఉపరెడ్డి గారితో మాట్లాడి ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించినందుకు అన్న ఎస్టీసీఎల్ ప్రెసిడెంట్ యాదగిరి చాలా కష్టపడి ఈ కార్యక్రమం నిర్వహించి ఇప్పుడు పెద్దలు జీవన్ రెడ్డి గారిని మాట్లాడిస్తే కోరుతున్నాను. సంబంధించి ఈరోజు నిర్వహించబడుతున్న గిరిజన ఆత్మీయ సమ్మేళనం, బంజారా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమ నిర్వాహకులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు మానవ మోహన్ రెడ్డి గారు, ముఖ్యంగా నిజామాబాద్ గిరిజన అధ్యక్షులైనటువంటి యాదగిరి గారు, అమ్మాయి తారాచంద్ర గారు, సమావేశం ముఖ్య అతిథులు, నిజామాబాద్ జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులే కాకుండా ప్రస్తుతం ఏదైతుందో ఈ పార్లమెంటరీ ఎన్నికలు ఏదైతుందో పర్యవేక్షకులుగా, సమన్వయకర్తగా మరి ఎన్నికల్లో గెలుపు బాధ్యత చేపట్టినటువంటి మాజీ మంత్రివర్యులు, బోధన శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు, మీ అందరి ప్రియతమ నాయకులు భూపతి రెడ్డి గారు మరి శాసనసభ్యుడిగా గెలవడం జరిగిందంటే అది వాస్తవాన్ని మీ అందరి ప్రేమ అభిమానంతో చెప్పని తప్పని చెప్పట్టు నేను మిత్రుడు భూపతి రెడ్డి గారు, రాష్ట్ర బంజారా నాయకులు, ఎస్పీ ఫైనాన్స్ కార్పొరేషన్ అధ్యక్షులైనటువంటి పెళ్ళయ్య నాయక్ గారు, మా మిత్రులు మాజీ మంత్రివర్యులు, ఈ ప్రాంత గతంలో సుప్రజితులు మీద రంగాలు సేవలందించినటువంటి మాండవ వెంకటేశ్వరరావు గారు, మాజీ శాసన మండలి సభ్యులు అరకే నరసింహరెడ్డి గారు, మా మిత్రులు మాజీ శాసనసభ్యులు, ప్రస్తుతం ఏదైతుందో మినరల్ కార్పొరేషన్ అధ్యక్షుడిగా సేవలు అందించబోతున్నటువంటి సోదరు రమేష్ గారు, జువాడి గురుకుల శాసన నియోజకవర్గ అధ్యక్షుడైనటువంటి జువాడి నరసింహరావు గారు, మా మిత్రులు గడు గంగాధర్ గారు, అట్లాగే అన్వేష్ రెడ్డి గారు, ఇంకా ఈ పక్క నగేష్ రెడ్డి గారు, ఈ ప్రాంత పరిస్థితులు మరి రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఉన్నటువంటి నగేష్ రెడ్డి గారు, శేఖర్ గౌడ్ గారు, వివిధ హోదాలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా మా గిరిజన లంబాడ సోదరులు బియా భార్యకు సబ్బు రామరా, సేవలాల్ మహారాజ్ కి, సేవలాల్ మహారాజ్ కి, జగదంబ మాతా కి, జగదంబ మాతా కి. వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ బలోపేతంలో ప్రధాన పాత్ర పోషించింది. మన
ఈ అంశం శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ చర్చకు వచ్చినప్పుడు వాస్తవానికి కేంద్రానికి సంబంధం లేని అంశం. రాష్ట్ర స్థాయిలో కేంద్రం పెట్టినప్పుడు రిజర్వేషన్ రాష్ట్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఒకవైపు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇది రాష్ట్ర పరిధిలో అంశం కాబట్టి కేంద్రానికి సంబంధం లేదు అని వాళ్ళు స్పష్టం చేయలేదు. రాష్ట్రంలో కూడా నిర్ణయం తీసుకోలేకుండా ఏ ఇందిరా స్వామి కేసు కుట్టెక్కించడం జరిగిందో స్వయంగా ఇందిరా స్వామి కేసులో కూడా ఏదైతుందో 50% కుట్టకూడదు ఎక్కడ పేర్కొనలేదు. సాధారణంగా 50% ఇచ్చకూడదు కానీ ప్రత్యేకమైన పరిస్థితులలో 50% ఇచ్చడం కూడా పేర్కొన్నారు. దళితులు గిరిజనులు ఏదైతుందో ఇది రాజ్యాంగం కల్పించే హక్కు అని చెప్పడం నేను. ఈ రాజ్యాంగం కల్పించే హక్కు సంబంధించి రాష్ట్ర మొత్తానికి అధికారం ఉన్నప్పటికీ కూడా కేవలం నాచివేత కోవిడ్తోని చివరికి ఎన్నికల్లో మా పెద్దయ్య గారు మరి లేదు ఆమె మున్గోడు శాస్త్రం ఓపెన్గా రావటం ఆ గుమ్మడికి రాజగోపాల్ గారు ఎన్నో రాజీనామా చేసిందో కానీ మా గిరిజన హక్కులు మాత్రం ఎన్నికలు కదలికి వచ్చిందా వార్త చెప్పండి నేను ఆమె మున్గోడు శాస్త్రం ఎన్నికల్లో మనకి గిరిజనులు కేంద్రీకృతమై ఉన్నారు. మున్గోడు గెలవాలని ఏదైతుందో ఈ గిరిజన ఓటులు ఆకర్షింప చేయాలని చెప్పని అప్పుడు కేసీఆర్ ఏదైతుందో జ్ఞానోదయమై గుర్తొచ్చి 6% 10% పెంచారు. వీళ్ళు అడగలుగుతున్నారు బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారు నువ్వు ఎన్ని సంవత్సరాలు నానబెట్టుకో వీళ్ళు అమలు చేయబడి 2 సంవత్సరాలు గడుస్తున్నాయి. ఈ 2 సంవత్సరాలు అభ్యర్థి చెప్పినారే ఈ 2 సంవత్సరాలు అమలు కదా. ఈ 2 సంవత్సరాల కాలంలో ఏ రాజకీయ పార్టీ కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏ పౌరులే కానీ గిరిజనులు కల్పించే రిజర్వేషన్ ఎవరైనా అభ్యర్థి చెప్పిందా? గిరిజనులు చెప్పే పిఠాపురం ఎవరు లేదు. గిరిజనులు కల్పించడం చెప్పే పిఠాపురం ఎవరు లేదు. కేవలం కేసీఆర్ నాచివేత ధోరణితోని మా గిరిజన బిడ్డలు ఏదైతుందో 6 సంవత్సరాల కాలం
ప్యాకేజ్ 21 మంది పెద్దలు ఈ ప్రాంతం గురి కాకుండా అదనంగా మనం కల్పించాలని సాగుని సౌకర్యం తక్కువ చేయబడుతుందని చెప్పారు. అది ఈ ప్రాంతంలో వ్యవసాయ ప్రాంతం కాబట్టి వ్యవసాయ మనం ప్రోత్సహించే విధంగా మనం పండించే పంటకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతుందో చట్టబద్ధత అది కల్పింపజేయడం కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో మేము ఎన్నికల ప్రణాళిక పేర్కొనడం కాదు, మీ గతంలో అమలుచేసిన విధానం చెప్పండి. ఇదే ప్రధానమంత్రి మోడీ గారు ఏమన్నాడు, కిసాన్ కి ఆమ్దానీ దో గునా కరుంगा అన్నాడు. आज किसान की आमदनी को पूरा करने की 10 साल गुजर गए. రైతుల యొక్క ఆదాయం రెట్టించేయడం జరుగుతుందని చెప్పి మోడీ గారు పేర్కొని 10 సంవత్సరాలు నడుస్తున్నాయి. ఇవాళ వరకు రైతు ఆదాయం రెట్టింపు ఏదైనా పక్కన పెట్టండి కానీ పెట్టుబడి మాత్రం రెట్టింపు అయితే పెట్టుబడి రెట్టింపు అయితే ఎందుకు పెట్రోల్ ధరలు పెరిగినాయి, రసాయన ధరలు పెరిగినాయి, కూలీల ధరలు పెరిగినాయి, దాని పర్యవసానం ఏదైతుందో పెట్టుబడి పెరిగిపోయింది. రైతు రుణగ్రస్తులు రైతు రుణగ్రస్తులు కావడంతో రైతు అప్పులోకి పైకించే విధంగా రుణమాఫీ చేయాలనే డిమాండ్ మోడీ గారు ఏమంటారు,
సిటీలోనే కానీ డ్రైనేజ్ సౌకర్యాలే కానీ గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలే కానీ ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పుడు కూర్చోండి పేపర్ చూసాను మరుగుదొడ్ల నిర్మాణం చేసినా చెప్పాను. ఈ మరుగుదొడ్ల నిర్మాణాన్ని ఎక్కడికి వచ్చినాయి? జవహర్ గ్రామీణ రోజ్గార్ యోజన చెప్పంటున్నా. ఈ దేశంలో జవహర్ గ్రామీణ రోజ్గార్ యోజన కార్యక్రమం ఉంటుంది. ఎవరు? యూకే ప్రధాని సోనియా గాంధీ గారు చెప్పంటున్నారు. ఇక్కడ మొత్తం దేశంలో గ్రామీణ ప్రాంతంలో నిరుపేద వర్గాల వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించబడుతుందని చెప్పంటే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఆ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఉపయోగించి ఎవరు అంటే ఆనాటి యూకే చైర్మన్ సోనియా గాంధీ గారు చెప్పారు. అటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీ రేట్ ఏమిటి? 250 రూపాయలే. అదే దేశంలో ఇండియా కూడా ఏర్పడుతుంది 400 రూపాయల రోజు కూలుతుంది. 400 రూపాయల రోజు ఒక 8 గంటలు పనిచేస్తే రోజు 400 తగ్గిపోయింది. 400 నెలగట్ట 430 రూపాయలు 12 రూపాయలు తగ్గిపోయింది. చదువుకున్నాడు ఎంత సంపాదించాడో మా గ్రామీణ ప్రాంతంలో ఆడబిడ్డ కూలీ అని పోతే ఏమవుతుందో రోజు 400 అంటే నెలకు 12,000 రూపాయలు ఆదాయం తగ్గుతుంది. నిజంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం అమలు చేయబోతుందని చెప్పి సందర్భం చేశారు. ఏ కార్యక్రమం కానీ ఏం చేయమంటున్నాడు? ప్రభుత్వం చెప్పారు మొదటి గారు గ్రామీణ ప్రాంతంలో ఇండ్లు లేనటువంటి నిరుపేద వర్గాలకు ఇళ్ళని కూడా కార్యక్రమాన్ని అమలు చేస్తారు. ఎవరు? కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నాడు. నిజామాబాద్ జిల్లాకే పరిమితం కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఇంట్లో సముదాయం ఏదో చెప్పంటే కాంగ్రెస్ పార్టీ బాధ్యత. నువ్వు పదేళ్ళే ఒక డబ్బులు ఇంట్లో పెట్టాలి. నువ్వు కేంద్రం కట్టిందా రాష్ట్రం కట్టిందా? కేంద్రం కట్టదు, రాష్ట్రం కట్టలేదు. మళ్ళీ చెప్తాను నేను, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏదైతుందో ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఉచిత రవాణా సౌకర్యంతో పాటుగా 200 విద్యుత్తులోపు గృహస్థాలు వాడే విద్యుత్ వినియోగ విద్యుత్తులో ఉచితంగా తీరుంది. ఇక్కడికి వచ్చిన మా గిరిజన రవాణా సౌకర్యం అందరూ కూడా చెప్పట్లేదు. ఎవరు పోయిన కరెంటు లెక్కారా? అవునా? అవునా? కరెంటు లెక్క నువ్వు అందరికి మాకైనా కాలేదా? అవునా? అయినా కాలేదా? ఇది ఎవరి వల్ల ఇది? కాంగ్రెస్ పార్టీతో మనకందరికీ కేవలం 500 రూపాయలకి సిలిండర్ వస్తుంది అంటున్నాను. ఎవరి వల్ల వస్తుంది? కాంగ్రెస్ పార్టీ వల్ల చెప్పంటున్నాను. ఉచిత రవాణా సౌకర్యం వస్తుంది ఆడపిల్లలకు, కాంగ్రెస్ పార్టీ వల్ల వస్తుంది చెప్పండి. రేపు గృహ నిర్మాణ కార్యక్రమం ఎవరి వల్ల రాబోతుంది? కాంగ్రెస్ పార్టీ వల్ల రాబోతుంది. గృహమాఫీ రాబోతుంది, కాంగ్రెస్ పార్టీ వల్ల రాబోతుంది. అయిపోయింది, ఏమైంది? పని అయిపోయినా? దయచేసి వాస్తవాలు